ఆ రోజు అతను తలుపు తట్టలేదు. రాము ప్రతిరోజూ ఆఫీస్ నుంచి వచ్చి తన ఇంటి ముందు 2 నిమిషాలు ఆగేవాడు. అందరికీ ఇది చిన్న విషయంలాగా కనిపించేది, కాని అతనికది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఇంట్లోకి వెళ్లే ముందు తన ఫేస్ మీద ఉన్న టెన్షన్, బాధ, అలసట అన్నీ బయటే వదిలేసి వెళ్ళాలి అనుకునేవాడు. ఒకరోజు ఆఫీస్లో చాలా పెద్ద సమస్య వచ్చింది. జాబ్ పోయే పరిస్థితి వచ్చింది. ఫోన్లో బ్యాంక్ మెసేజ్ వచ్చింది, లోన్ ఈఎంఐ డ్యూ అని. ఆ రోజు అతను ఇంటి ముందు ఆగలేదు. డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయాడు. అతని చిన్న కూతురు పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్నా, నేడు స్కూల్లో నాకు స్టార్ ఇచ్చారు అంది. అతను నవ్వలేకపోయాడు. కేవలం తల ఊపాడు. ఆమె మెల్లగా అడిగింది, నాన్నా, నేడు బయట మీ టెన్షన్ వదిలేసి రాలేదా? ఆ మాట విన్న వెంటనే అతను నిశ్శబ్దంగా కూర్చున్నాడు. కళ్లలో నీళ్లొచ్చాయి. ఆ రోజు అతనికి అర్థమైంది, మన బాధల కంటే మన ప్రెజెన్స్ కొంతమందికి చాలా ముఖ్యమని. ఆ రోజునుంచి ఎంత పెద్ద సమస్య వచ్చినా ఇంటి ముందు 2 నిమిషాలు ఆగడం మానలేదు. మీ జీవితంలో మీకోసం నిశ్శబ్దంగా వెయిట్ చేసే వ్యక్తి ఎవరు? కామెంట్లో చెప్పండి.